ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన శారదలో చార్లెస్ పెన్ గారి వ్యాసం గురుదేవ్ బాబా. దీని గురించి తెలుసుకుందాం. సాయిరామ్. బాబా వారు సర్వశక్తిమయులు అని దృఢ నమ్మకము గలవారు. తమ దివ్య చర్యలలో వారి దివ్య సహాయం అందుకొంచున్నట్లు విశ్వసించుతున్నారు. మీరు ఈ పత్రికను పొందుట సహేతుకమే. వారి అనుగ్రహమును వ్యక్తపరచును. ఛాయాచిత్రమును చూచిన మరుక్షణము నుండి, లేక బాబా వారి దివ్య వాక్యములు గల పుస్తకములను పఠించిన మరుక్షణము నుండి అటువంటి వారు బాబా వారి పరిశుద్ధమైన జ్యోతిలో జీవనయాత్ర సెలుపుట ప్రారంభిస్తారు. ఆ క్షణము నుండి సాధకుని జీవనము ప్రేమ మాధుర్యపూరితమగును. ఆనాటి నుండి వానికి మనోవ్యాకులత, భయము, ఈర్ష్యాద్వేషములు, అనారోగ్యము లేవు. మామూలుగా మాయాంధకారము ప్రతి వానిని ఆవరించి దానిని అవరోధించు ఆశ అంకురింపకుండునట్లు చేయును. కానీ బాబా వారి దివ్య జ్యోతిలో జీవనయాత్ర గడుపు వారి దరి మాయాంధకారం చేరదు. బాబా వారి బోధనలు మనలో ఉన్నటువంటి దివ్యమైన వాగతీతమైనటువంటి శాంతిని అందించుచున్నవి. అప్పటి నుండి మనలోని సత్యమును చూడగలుగుతున్నాము. మిగతా అంతయు కూడా భ్రాంతి మాత్రమే కనుగొనుచున్నాము. మాటలు, దుస్తులు, భవనములు మనోకల్పితములే. సత్తా మాత్రమైనదేది అనేటువంటి ప్రశ్నకు జవాబును అందుకోగలుగుతున్నాము. దేహము, భవనము, బ్యాంకులోని పైకము స్థిరమైనవి కాదని తెలుసుకోగలుగుతున్నాము. ఇవి సంతోషమును, శాంతిని అందింపజాలవు. వివేక విచక్షణలు లేని వారు ఎన్ని విషాద పరిస్థితులను కల్పించినప్పటికీ, ఎన్ని మానసిక తుఫాను చెలరేగొట్టినప్పటికీ అంతరాత్మను అవగాహన చేసుకున్న స్థితప్రజ్ఞుడు కదలడు, మెదలడు అని బాబావారు బోధించినారు. అవతారం యొక్క పరిశుద్ధ ప్రేమ జ్యోతిలో సంచరించిన సాధకులు అశాంతికి, ప్రతి ప్రదేశమున ప్రకటితమవుతున్న భద్రతాలేమికి ఎన్నడూ గురికారు. శ్రీ ఎన్ కస్తూరి గారు వ్రాసిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అవతార చరిత్రలో, వారి సంపూర్ణ అవతార కథలో ఒక్క అంశమాత్రము అభివ్యక్తమైనది. ఎందుకనగా వారి మహిమ, చర్యలు అనంతములు, శిష్య బృందము, కుటుంబము, వారి యొక్క అనుభవము ద్వారా సూచిన అవతారములోని కొన్ని సంఘటనల్లోని అతి ప్రజ్ఞావంతముగా ప్రచురింపబడినవి. ప్రపంచంలోని అసంఖ్యాకులకు సాయిబాబా వారితో గల అనుభవాలను ప్రచురించిన 1000 గ్రంథములైనను చాలవు. బాబావారి కలుసుకున్న మరుక్షణము నుండి మన జీవితము మార్పు చెందును. దినమునకు సంఖ్య పెరుగుతున్న యాత్రికులు ఆ శ్యామల పాద పద్మయుగుళము చెంత చేరుతున్నారు. ప్రతి వత్సరము జరుగు మహోత్సవములకు ప్రపంచములో సర్వశ్రేణులకు చెందిన వారు అధిక సంఖ్యలో హాజరవుతున్నారు. భవితో, బంధుమిత్రులతో వారి గల బంధముల నుండి విమోచనము పొందుపెట్లు తెలుసుకున్నట్టుకు వారందరూ కుతూహలపడుతున్నారు. కారణాత్మక భావనను కూడా పూర్తిగా నిష్ప్రయోజనం లేని కర్మలను ఆచరించుట కష్టతమముగా చేయటువంటి, లేక పొగమంచును బోలు అంధకారములో ఆవరింపజేయనటువంటి అవరోధముల కుంభవృష్టిని మన మనసు ఆకర్షింపకుండానట్లుగా శ్రీవారి ప్రబోధన తెలుపుతున్నారు. బాబా వారు బోధించగా అవతరించారు. ఈ సదవకాశమును అందరము సద్వినియోగం చేసుకునవలను, నేర్చుకున్నట కొరకు వారిచే ఆకర్షింపబడినాము అని అవగాహన చేసుకోనవలేను. వారి పాద పద్మయుగుళముల సన్నిధి యందు క్షణిక కాలం మాత్రము ఆనందమును అందుకొని అనుభవించటం మాత్రంలో తృప్తిని చెందక, ఈ భద్రతను, అంతఃశాంతిని మన గృహంలో కూడా కొనిపోవటం నేర్చుకునవలేను. ఎండకు చేరిన పిదప బాబా వారి బోధన పరంపర ప్రవాహమును అందుకున్నట్లో దూరము ఏ విధముగాను ఆటంకపరచలేదని తెలుసుకునవలేను. మన ప్రతి సమస్యను పరిష్కారము చేయమని వారిని ప్రార్థించవలేనని మనం గుర్తుంచుకోవలేను. అటు పెంబట అనుక్షణము వారు అందించబోవు సూచనాత్మకమైన జవాబు కొరకు వేచి ఉండవలేను. వారు ఏ రీతిగానో కర్తవ్యమును చూపుతారు. పుష్పము చాలును, శిశువు నవ్వును, పక్షి పాట పాడును, గాలి వీచును, గంట మ్రోగును, ఒక మురుగును, పువ్వు నుండి పరిమళము ప్రసరించును. వారిని అనుసరించిన ఎడల మనము వినాశనమును అవరోధించేదము. రస్తాలో రాబోవు కష్టమును మన దేహంలోని చురుకైన బాధ ముందుగా సూచించును. శబ్దము మనలను అతి జాగరూకులుగా చేసి రాబోవు ఆపదను గురించి హెచ్చరించును. బాబా వారికి అభినందనాపూర్వకమైన ప్రార్థనలు అందించుటలో మనము ఎంత కృతజ్ఞులము. సాయిరామ్.
మనము ఎంతో కృతజ్ఞులము. ప్రభు పాదములకు శరణాగతి పొందుదాము. శాంతి మన సొత్తి అగును. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.